కామారెడ్డి జిల్లాలో భూభారతి అవగాహన సదస్సులో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. కామారెడ్డి రైతులకు శాశ్వత సాగునీటి పరిష్కారం చూపిస్తామని షబీర్ అలీ అన్నారు. ఇక ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి తదుపరి చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను ఆదేశించారు. ఇక కాలభైరవ స్వామి దేవాలయంలో వైశాఖ మాస పూజలు వైభవంగా జరిగాయి. కామారెడ్డి జిల్లాలో మరిన్ని విశేషాలు ఇప్పుడు చూద్దాం. ఉద్దేశపూర్వకంగా అధికారులు తప్పు చేస్తే భూభారతి ద్వారానే చర్యలు తీసుకునేలా చట్టాన్ని రూపొందించామని రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. మంగళవారం భూభారతి అవగాహన సదస్సులో భాగంగా పైలట్ మండలంగా ఎంపికైన లింగంపేట మండలం షెట్పల్లి గ్రామంలో భూభారతి అవగాహన సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి రైతుల సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. విధి నిర్వహణలో మరణించిన పోలీస్ వడ్ల శ్రీధర్ కుటుంబాన్ని ఆదుకుంటామని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. కామారెడ్డి జిల్లా పాల్వంచకు చెందిన గ్రేహాండ్స్ కానిస్టేబుల్ వడ్ల శ్రీధర్ అంత్యక్రియల్లో మంత్రి పాల్గొన్నారు. శ్రీధర్ కుటుంబానికి 2,17,00,000 రూపాయల ఆర్థిక సహాయం ప్రభుత్వం నుంచి అందజేస్తామన్నారు. కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో సమ్మర్ కోచింగ్ క్యాంపులు నిర్వహించారు. ఈ సమ్మర్ క్యాంపుల్లో 34 మంది బాలబాలికలు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. కామారెడ్డి రైతులకు శాశ్వత సాగునీటి పరిష్కారం చూపిస్తామని రాష్ట్ర ప్రభుత్వం సలహాదారు మొహమ్మద్ షబీర్ అలీ అన్నారు. ప్రాణహిత చేవళ్ల ప్రాజెక్టుపై కామారెడ్డిలో ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 23 కోట్ల రూపాయలు మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి తదుపరి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. భూముల సమస్యలు, 2 పడక గదుల ఇళ్ల మంజూరు, రైతు భరోసా, పింఛన్ల మంజూరు తదితర అంశాలపై 96 ఫిర్యాదులు అందాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న అర్జీలపై చర్యలు చేపట్టి దరఖాస్తుదారునికి సమాచారం అందించాలని తెలిపారు. కామారెడ్డి జిల్లా ఇస్సన్నపల్లిలో శ్రీ కాలభైరవ స్వామి దేవాలయంలో వైశాఖ మాస పూజలు అత్యంత వైభవపేతంగా నిర్వహించారు. వైశాఖ మాసాన్ని పురస్కరించుకొని ఈ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.